మేము రీసెంట్గా వన్యమాత గుడికి వెళ్ళాం. ఈ గుడి మహారాష్ట్రలో ఉంటుంది. అమ్మవారు ఒక పెద్ద గుహలో వెలిసింది. ఆ గుహ ఒక పెద్ద కొండలో ఉంది. అక్కడ వెళ్ళాలంటే రోప్వే తర్వాత ఇంకో మార్గం లేదు, మెట్ల మార్గం అసలు లేదు, రోప్వేలో పక్కా వెళ్ళాలి. ఈ గుడి మార్నింగ్ 6 నుంచి నైట్ 7 లోపల క్లోజ్ చేస్తారు. అంతలోపు వెళ్తే మాత్రమే 7 లోపు తిరిగి వచ్చేయాలి, లేదంటే అలో చేయడు. మేము 2-3 సార్లు వెళ్ళాం కానీ కుదరలేదు. ఒకసారి రోప్వే రిపేర్ ఉందని గుడి క్లోజ్ చేశారు కొన్ని రోజులు. మెల్లగా అమ్మవారిని దర్శనం చేసుకున్నాం. అమ్మవారు ఉగ్ర రూపంలో ఉంటుంది ఇక్కడ. దర్శనం తర్వాత నేను బయటకు వచ్చి మంచి లొకేషన్తో ఫోటో తీసుకున్నాం. ఆ తర్వాత నాసిక్కి ప్రయాణమయ్యాం. వర్షం వస్తుందని అక్కడే తినేసాం. ఆ తర్వాత నాసిక్ వెళ్ళాం. గుళ్ళోకి ఫోన్ అలో లేదు కాబట్టి బయట నుంచి ఫోటో తీసుకున్నాం. తర్వాత అమ్మవారి గుడి అయిపోయింది, నాసిక్ వెళ్ళాం. మన వీడియో అందరూ చూసినా కానీ లైక్ చేయలేరు. లైక్ చేసి కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అమ్మవారి గుడి నాసిక్ అయిపోయింది కాబట్టి తర్వాత సిద్ధి వినాయకుని గుడికి వెళ్ళాం. అక్కడ గుడిలో ప్రశాంతంగా ఉంటుంది. వినాయకుని దర్శించుకొని అలాగే ఇంటికి వెళ్ళాం.